చర్యకు వెంటనే అటెండ్ అవ్వకపోతే అది వెంటనే ప్రాణాలు పోయే పని. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీనికి దెబ్బతింటారు. సార్, జగన్ యాగాలపై కేసుల బర్నింగ్ టాపిక్ లౌకిక. నిన్న కూడా మనం మాట్లాడాము. ఆయన భక్తి నిజమైందా కాదా, ఆయన నమస్కారం సరిగ్గా పెట్టాడా లేదు, పెట్టకపోతే ఆయన దేవుడు చూసుకుంటారు, మిగతా వాళ్ళకి ఎందుకండి గొడవ. నిన్న ఆయన అక్కడ హోమం చేయొచ్చా లేదా, ప్రారంభం చేయొచ్చా లేదా, చేయి సరిగ్గా పెట్టాడా, ఇప్పుడు అన్నీ ఉంటాయి. ఇలా కూర్చోవాలా, ఉచ్చారణ సరిగ్గా ఉండకపోతే మంత్రం పనిచేయదని చాలా మంది చెప్తుంటారు. అసలు మంత్రాలు, విగ్రహాలు ఇవన్నీ ఎలా ఉండాలన్న దాని మీద మతంలోనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు దీన్ని ఇంతగా సాగుదీస్తున్నారంటే, నిన్న సాయంత్రానికి ప్రతి చోట ఇదే చర్చ. ప్రతి చోట అంటే కొన్ని ముఖ్యంగా అందుకు సంబంధించిన చోట్ల ఇది నిజానికి మతాల చర్చ చాలా చాలా శృతి మించిపోయి, నమ్మకాలు, పూజలు. సార్, ఒకరు ఇటు పని చేసుకుంటారు, ఒకరు ఇటు పని చేసుకుంటారు. సార్, ఒకరు మూడు పెడతారు, ఒకరు సామవేదం ప్రకారం చేస్తారు, ఒకరు ఇంకో దాని ప్రకారం చేస్తారు. ఇవి రెండు కాకుండా ఇంకొంతమంది ఉంటారు, ఇంకొంతమంది బైబిల్లో, ఇంకొంతమంది ఖురాన్. ఏదైతే ఏముంది సార్, అది భగవంతుడికి నేను చాలాసార్లు చెప్పేవాడిని, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏమీ ఉండదు. వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసము, దానికి సంబంధించిన అనుసంధానం. అంటే ఎవరో చెప్తున్నారు. ఇక దీని మీద అసలు చర్చలో ఇప్పటివరకు ప్యానల్ డిస్కషన్స్లో నేను రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు, లేకపోతే సినిమాలు, సాహిత్యం ఇట్లాంటివి చూసేవాడిని. ఈ చర్చలో మామూలు రాజకీయ వ్యాఖ్యాతలే భక్తికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి ఎలా చేయాలో ఇవన్నీ చెప్తున్నారు. ఎక్కడో ఈ చర్చ హైజాక్ అయిపోతుంది సార్. తప్పకుండా ఆయన మీద ఉండకపోతే ఆయన విశ్వసించే వాళ్ళు, లేదా ఆయన ఫాలోవర్స్ వాళ్ళు చూసుకుంటారు. లేదు, మతపరమైన తప్పు జరిగిందంటే ఏ పీఠాధిపతిలో, ఏ మఠాధిపతిలో, ఎందుకంటే ఆయనతో కూడా కొన్ని పీఠాలు ఉన్నాయి కదా. ఏ ముఖ్యమంత్రికి పీఠాలు లేవు, ఏ మాజీ ముఖ్యమంత్రికి పీఠాలు లేవు. ఆ మాటకు వస్తే ప్రతి వాళ్ళకు వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నిజంగా జగన్ యాగాల మీద ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు షూస్ వేసుకున్నాడని, లేదా పవన్ కళ్యాణ్ గారు ఫలానా చేశారని వ్యక్తిగతమైన విశ్వాసాలు, క్రతువులు, పూజ పురస్కారాలు, దర్శనాలు, దేవుళ్ళు, మతాలు వీటి మీద వృధా చర్చతో ప్రజల మధ్య విభేదాలు పెంచడం చాలా అనవసరమైనటువంటి అంశం. దాన్ని మతాన్ని ఏదో వీళ్ళు దానికి ఏమనాలి, వకాలత్ పుచ్చుకున్నట్టుగా మాట్లాడాలి. దీన్ని పెంచడం. నేను జగన్ గురించే చెప్పట్లేదు. జగన్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఇంకొక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చూసుకుంటారు. ద థింగ్ కన్సర్న్స్ ఓన్లీ దేర్ ఫెయిత్, అంతే. అది నిజం కాకపోతే చూసుకుంటారు. ఒకటైతే ఉంది, ఈ భారతదేశంలో తిరుమలనే తీసుకుంటే ఇప్పుడు కాదు, 60 ఏళ్ల కిందటే తిరుమల ఏనుగుకు 3 నామాలు పెట్టాలా, 2 నామాలు పెట్టాలా అన్న విషయం మీద కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు దాని మీద జడ్జిమెంట్లు కూడా చెప్పింది. అలాగే ఇప్పుడు శబరిమలలో దీపం వెలిగించి ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. వెళ్ళండి, ఒకవేళ అది ఏదైనా కాదనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి న్యాయస్థానాల్లో విచారించండి. కానీ మతపరమైన అంశాలు, రాజ్యాంగ రీత్యా, రాజకీయంగా బొత్తిగా అవసరం లేని వాటిని, విశ్వాసాలకు సంబంధించిన వాటిని కూడా వివాదగ్రస్తం చేసుకోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అసలు ఎవరైనా ఒక మతం వాడు ఇంకో మతం అనుకుందాం, ఇంకో మతం వాడు వచ్చి పూజిస్తే మంచిదే కదా. ఉదాహరణకు ఒక ముక్కలో చెప్పాలంటే మతం ఏదైనా మనుషులందరూ ఒకటే కదా, అది కూడా నిజమే కదా. కాబట్టి అంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. చాలా లౌకికవాదము, మత సామరస్యము. రామారావు గారు ఒకే కుటుంబం, అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రహీము, కొందరికి రాముడు, ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన రహీం వేషం వేస్తాడు, ఆ సినిమాలో పాడతాడు. ఆ స్పిరిట్ ఉండాలి. కానీ ఇలా సాగదీసుకుంటూ ఉంటే, కాకపోతే ఇప్పుడు పోటీ జరుగుతుంది. నిజమైన హిందుత్వం వైసీపీదే, టీడీపీదే. వాస్తవంగా మధ్యలో సనాతనం నాదని పవన్ కళ్యాణ్ గారు, అసలు ఢిల్లీ నుంచి మోదీ గారు. ఇది ఎక్కడంటే 4 స్తంభాల ఆటలాగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయం. సార్, లిక్కర్ కేసు కొట్టివేత, కేజ్రీవాల్, కవిత ఎమోషన్. నిజానికి వీటన్నిటికంటే చాలా సంచలనమైన విషయం ఇది. భారతదేశాన్ని, మరీ ముఖ్యంగా రాజకీయాలను ఎన్నికలకు ముందు అట్టుడికించినటువంటి లిక్కర్ కేసు లాక్ స్టాక్ బ్యారెల్ అని మొత్తం తోసతలు పడేసింది రాస్ అవెన్యూ కోర్టు ఢిల్లీలో. అసలు ఇంత దారుణంగా ఎలా పెడతారు? సిబిఐ ఇలా చేసినందుకు వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది. వర్మ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన త్రిశూల్